రామాయణం అరణ్యకాండ 20 సర్గ. కరుడు పంపిన రాక్షస యోధుల్ని శ్రీరాముడు ఒక్కడే హతమార్చుట, శూర్పణఖ మళ్ళీ ఆ కరుణ్ణి ఆశ్రయించుట గురించి చెప్పబడింది. తతశూర్పణఖ ఘోర రాఘవాశ్రమమాగత రాక్షసామాచ చక్షేతౌ భ్రాతరౌ సహ సీతయా. ఎప్పుడైతే కరుడు దగ్గరికి వెళ్ళి చెప్పటం, కరుడు కూడా అంతే కోపానికి లోనే వెంటనే సేనని పంపించి వాళ్ళని హతమార్చమని, పైగా ఆ ముగ్గురు రక్తం నా చెల్లి తాగాలి, ఆవిడ తృప్తి చెందితే నేను తృప్తి చెందినట్టు, అది కూడా నా కోరిక కూడా అది అని చెప్పాడు. శూర్పణఖ వెంటనే వాళ్ళని తీసుకొచ్చింది. రాముడు ఆశ్రమానికి చేరిన తర్వాత అక్కడున్న సీతారామ లక్ష్మణుల్ని ఆ రాక్షసుడికి చూపించింది. ते रामं पर्णशालायाम् उपविष्टं महाबलं ददृशुः सीतया सार्धं వైదేహ్య లక్ష్మణేన చ. అప్పుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు జనక మహారాజు కూతురైన సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి ఆ పర్ణశాలలో కూర్చునున్నాడు. ఆ రాక్షసులు ఆ ముగ్గురిని చూశారు. తాన్ దృష్ట్వా రాఘవః శ్రీమాన్ ఆగతాం చ రాక్షసీం అబ్రవీద్ భ్రాతరం రామో లక్ష్మణం దీప్త తేజసం. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమం దగ్గరికి వస్తున్న ఆ రాక్షసుల్లో శూర్పణఖను చూశాడు. వెంటనే అతడు తేజోమూర్తి అయిన తమ్ముడైన లక్ష్మణుతో ఇలా చెప్తున్నాడు. ముహూర్తం భవ సౌమిత్రే సీతయాః ప్రత్యనంతరః ఇమానస్య వదిష్యామి పదవీమాగతానిహ. ఓ లక్ష్మణ, ఒక్క క్షణం కాలం పాటు సీతాదేవిని రక్షణ భారాన్ని నువ్వు చూసుకో, నువ్వు ఇక్కడే ఉండు. ఆ రాకాసి అయిన శూర్పణఖ తనతో రాక్షసుని తీసుకుని ఇక్కడికి వచ్చింది. వాళ్ళని నేను వధించి వస్తాను, వాళ్ళని నేను చంపేసి వస్తాను అన్నాడు. వాక్యమే తతః శ్రుత్వా రామస్య విదితాత్మనః తదేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యుపూజయతు. మహాత్ముడైన రాముడి యొక్క ఆ సమయస్ఫూర్తి, ఇక్కడ సమయస్ఫూర్తి అని ఎందుకు అనాలి అంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతలాగా నేను ఇక్కడి నుంచి యుద్ధం చేస్తున్నా, యుద్ధం చేయడానికి వస్తున్నాను అని చెప్పి మళ్ళీ చేసే రకాలు కాదు. పైగా ఆ ఉన్న ప్రదేశంలో కూడా ఏమరపాటు లేకుండా ఎటు నుంచి ఏదొస్తుందో అన్నది ఎప్పటికప్పుడు అంతలాగా జాగ్రత్తగా ఉండి గమనించుకుంటూ ఉండాలి. గమనించాడు కాబట్టి తెలిసిపోయింది, లేకపోతే వాళ్ళు రావటం వెంటనే వాళ్ళ బాణాల్ని ప్రయోగించడం అన్నది జరిగిపోయేది. అయితే సమయస్ఫూర్తితో ఆ రాముడు చెప్పిన మాటలకు కూడా వెంటనే లక్ష్మణుడు కూడా సరే అని చెప్పి అన్న ఆజ్ఞకు తలదాల్చాడు. రాఘవోపి మహచ్చాపం చామీకర విభూషితం చకార సజ్జం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవిత్. వెంటనే శ్రీరాముడు ఇక్కడ తన ధనస్సుని పట్టుకున్నాడు. ఆ ధర్మాత్ముడు యుద్ధానికి సిద్ధపడి ఆ రాక్షసులతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. పుత్ర దశరథస్యావం భ్రాతరో రామలక్ష్మణో ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకానవనం. మేమిద్దరం కూడా అన్నతమ్ములం, దశరథ మహారాజు యొక్క కొడుకులం, రామ లక్ష్మణులం. మేము ఈ సీతాదేవితో కలిసి ఇక్కడ సులభంగా చొరబట్టడానికి వీలు లేటువంటి ఈ ప్రదేశంలోకి వచ్చి మేము దండకరణ్యంలోకి ప్రవేశించాము. ఫలమూలాసనోధాంతో తాపసో ధర్మచారిణో వసంతో దండకారణ్యే కిమర్థముపహింసధ. ఇక్కడ ప్రవేశించింది కూడా కందమూల ఫలాలను తింటూ ఇంద్రియాల నిగ్రహణతో జితేంద్రియులుగా తాపస ధర్మాన్ని ఆచరిస్తూ ఇక్కడ మేము నివసిస్తున్నాము. మమ్మల్ని మీరు ఎందుకు బాధిస్తున్నారు? అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాం తు నియోగేన ప్రాప్తోహం ససరాయుధః. హింసా ప్రవృత్తి గల మీ వంటి పాపాత్ములను యుద్ధరంగంలో వధించటానికి మహర్షుల ఆదేశాన్ని అనుసరించి నేను కూడా ధనుర్బాణాలను ఆయుధాల్ని చేతపట్టాను. తిష్టత్యేవాత్ర సంతుష్టా నోపావర్తితుమర్హత యది ప్రాణైర్నిహతో వా నివర్తధ్వం నిశాచరాః. ఓ రాక్షసులారా, మీరు నాతో యుద్ధం చెయ్యాలనుకుంటే పారిపోకుండా నిర్భయంగా ఇక్కడే ఉండి యుద్ధాన్ని చెయ్యండి.
లేదా మీ ప్రాణాల మీద ఎక్కడైనా మీకు తీపి, మమకారం ఉంది అంటే వెంటనే ఎటునుంచొచ్చారో, ఎక్కడి నుంచొచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ధర్మం అని చెప్పింది. ధర్మానికి, అధర్మానికి వ్యత్యాసం ఏంటి అంటే యుద్ధం చేసేటప్పుడు చెప్పి యుద్ధం చేయటం ధర్మం. అలాగే అవతల వాడి చేతుల్లో ఆయుధం లేనప్పుడు, అలసిపోయి ఉన్నప్పుడు కూడా యుద్ధం చెయ్యరు. అది వీరోచితమైన యుద్ధం అయితే. కానీ అధర్మానికి పాల్పడిన వాడు దొంగచాటుగా దెబ్బతీస్తూ ఉంటాడు. చెప్పా పెట్టకుండా అపరాత్రి, అర్ధరాత్రి వెళ్ళిపోయి సైన్యం తీసుకుని వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ చేస్తుంటాడు. అందుకే ముందుగా ఏం హెచ్చరించాడు? మీకు ప్రాణాల మీద తీపి ఏ కాస్త ఉన్నా సరే వచ్చిన దారిలో వెళ్ళిపోండి. లేదా భయపడకుండా ఇక్కడే ఉండి యుద్ధాన్నైనా కొనసాగించండి అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సుసంక్రుద్ధా బ్రహ్మజ్ఞాః శూలపాణయః. అంతటా బ్రహ్మ హత్యలకు పాల్పడిన వారు, శూలముల్ని ధరించిన వారైన ఆ 14 మంది రాక్షసులు శ్రీరాముడి పలుకులు విని ఎంతో కోపంతో మండిపడుతూ మళ్ళీ రాముడితో ఇలా అంటున్నారు. అంటే మేము జితేంద్రులే తపస్సు చేసుకుంటున్నాం, ఏ కారణం లేకుండా ఎందుకు యుద్ధానికి వచ్చారు? అందుకని కోపంగా వాళ్ళు ఇలా మళ్ళీ రాముడికి సమాధానం చెప్తున్నారు. క్రోధముత్పాద్యనో బద్ధుః కరస్య సౌ మహాత్మనః త్వమేవ హస్యసే ప్రాణాన్ అద్యాస్యాభిర్హతో యుధి. నువ్వు మా ప్రభు అయిన కరుడికి కోపాన్ని కలిగించావు. మా ప్రభు కరుడు, ఆయనకి నువ్వు కోపాన్ని కలిగించిన కారణంగానే మేమిక్కడ యుద్ధానికి వచ్చాము. ఆ కోపాన్ని నువ్వు తెప్పించకుండా ఉండుంటే యుద్ధం చేయాల్సిన పని ఉండేది కాదు. నువ్వు తెప్పించిన కారణంగానే యుద్ధానికి రావలసి వచ్చింది. అందుకే ఈరోజు రణభూమిలో మా చేతిలో నీకు చావు తప్పదు. మా ప్రభు ఏది చెప్తే మేము చేస్తాం కాబట్టి. కాహితే శక్తిరేకస్య బాహూనా రణమూర్ధని అస్మాకమగ్రతః స్థాతుం కిం పునర్యోద్ధుమాహ్వే. కనుక నీవు ప్రాణాలపై ఆశను కూడా వదులుకో. అంటే ఇప్పుడు మేము యుద్ధం చేసామంటే నీకు ఇంకా ప్రాణాల మీద ఆశ అన్నది పోగొట్టుకో. ఎందుకంటే నువ్వు బ్రతకవు. మేము చాలామంది ఉన్నాం, పైగా నువ్వు ఒక్కడివే ఉన్నావు. మా ఎదుట నిలిచి యుద్ధానికి నువ్వు నిలబట్టమే గగనము. నీ శక్తి ఎక్కడ, మా శక్తి ఎక్కడ? పైగా మాతో యుద్ధానికి తలబడతాను లేకపోతే నీకు మరణం ఉంటుందని మాకే చెప్తున్నావా? మేము ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఏహి బాహుపరాయుక్తేర్నః పరిజ్ఞేహ శూలపట్టిస్యేహ ప్రాణాంస్త్యాక్షసి వీర్యం చ ధనుశ్చ కరపీడితం. యుద్ధానికి రా, మేము మా భుజబలాల కొలది ప్రయోగించిన మాకున్న ఆయుధాలన్నీ ఏవైతే పరిగా అంటారు, ముళ్ళతో ఉంటుంది ఇనుపగదలు, అలాగే శూలాలు, ఖడ్గాలు ఇవన్నీ ఒక్కసారి ప్రయోగిస్తే ఆ ఆయుధాల దెబ్బకి ఏదైతే ధనస్సును పట్టుకుని యుద్ధం చేద్దాం అనుకుంటున్నావో ఆ ధనస్సే ముక్కలు ముక్కలు అయిపోతుంది. నీ గర్వం అణిగిపోతుంది. చివరికి నీ ప్రాణాలు కూడా నీకు మిగలవు. ఇత్యేవ ముక్త సంక్రుద్ధ రాక్షసాస్తే చతుర్దశ ఉద్యతాయుధ నిస్త్రింశ రాఘవేవాభిదుద్రువుః చిక్షేపుస్తాని శూలాని రాఘవం ప్రతిదుచ్చయం. ఇలా ఆ 14 మంది రాక్షసులు కూడా ఒక్కసారిగా అంటే రాముడిని అల్పుడుగా భావించారు. నీకంత పరాక్రమం ఎక్కడుంది, నువ్వెంత అన్న భావనతో. అందుకని ఇక్కడ యుద్ధం చేయటానికి వాళ్ళ వాళ్ళ ఆయుధాలు చాలా ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, సేన ఎక్కువ ఉంది కదా, మనకే విజయం లభిస్తుంది అనుకోవటం మూర్ఖత్వం. నా దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని నేను ఎలా పడితే అలా ఖర్చు పెట్టినా నాకు వచ్చే నష్టం లేదని అనుకుంటాం. నిజంగా డబ్బులు చేతిలో ఉంటాయి కానీ ఇప్పుడు ఏ ఎడారిలోనూ ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, ఏం కొనుక్కుంటాం? ఎడారి మధ్యలో ఉన్నాం, నీళ్లు దొరకదు, తిండి దొరకదు, ఏమీ దొరకదు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు తింటాము. అక్కడ ఎక్కడైతే ఆహారం కానీ నీరు కానీ ఇవన్నీ చాలా తక్కువగా లభిస్తాయి, అక్కడ నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయంటే వాళ్ళు ఇచ్చేస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఇది లేకపోతే నువ్వు బ్రతకవు. ఆ డబ్బు ఉన్నా ఈ ఆహారం లేకపోతే ఏం చేసుకుంటావు? అలాగే ఇక్కడ ఆయుధాలు ఎక్కువ ఉన్నాయని విజయాలు వచ్చేయటం, మన దగ్గర సేన ఎక్కువ ఉందని విజయాలు వచ్చేయటం అంటే జరగని పని. ఎలా అయితే ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం కూడా నీకు పని చేస్తుంది. గడ్డి పరక కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది.
అనుగ్రహం లేనప్పుడు, నేను అధర్మంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బ్రహ్మాస్త్రం కూడా గడ్డి పరకతో సమానమైపోతూ ఉంటుంది. అందుకే ఆ రాక్షస యోధులు ఇలా గర్వంగా చెప్పారు. కోపానికి లోనే వాళ్ళ ఆయుధాలన్నీ కూడా పైకెత్తి ఆ శ్రీరాముడి మీదకి విజృంభిస్తున్నారు. కానీ అజేయుడైన రాముడి పైన ఆ శూలమన్నీ కూడా వీళ్ళు ఎలా విసిరివేసినా సరే అవన్నీ తన ధనుర్బాణాన్ని చేతబట్టి ఉన్నాడు రాముడు. తాని శూలాని కాకుత్సహ సమస్తాని చతుర్దశ తావద్భీరేవ చిచ్ఛేద శరేహ కాంచన భూషణ్యేహ. శ్రీరాముడు వాళ్ళు ఎన్ని ప్రయోగించినా సరే 14 మంది ఒక్కసారిగా రాముడి మీద ప్రయోగిస్తున్నారు. అయితే తన ధనుస్సుని చేతపట్టి రాముడు ప్రయోగించిన బాణాలకి ఏమైందంటే 14 మంది వేస్తూనే ఉన్నారు విరామం లేకుండా. ప్రతిదాన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలు చేసేశాడు. తతః పశ్చాన్ మహాతేజ నానాచాన్ సూర్య సన్నిభాన్ జగ్రాహ పరమక్రుద్ధ చతుర్దశ శిలాసితాన్. ఆ తర్వాత మహా తేజస్సాలి అయిన రాముడు ఎంతో కోపంతో శిలలపై సానలు దీరినట్టుగా సూర్యుడు యొక్క వెలుగులు విరజిమ్ముతున్నట్టుగా ఆ 14 మందిని కూడా బాణాలతో కొట్టాడు. గృహీత్వా గనురావ్యమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివ శతక్రతుః. ఆ రాముడు వేసిన బాణాలకి ఆ విల్లెక్కుబెట్టి రాక్షసులపై గురిపెట్టి ఒక్కసారి బాణాన్ని వేస్తే ఎలా అయితే ఇంద్రుడి వజ్రాయుధం ఒక తాకిడికి ఆ పెద్ద పెద్ద పర్వతాలు కూడా స్పర్శ మాత్రం చేత ముక్కలు ముక్కలై పడిపోయినట్టుగా. అంటే రాముడు గురి తప్పేవాడు కాదు. ఒక్కసారి చూసి వేశాడంటే దేన్ని చూసి కొట్టాడో దానికి తగులుతుంది. ఎక్కడ కొడుతున్నాడు అక్కడే తగులుతుంది. ఇక్కడదక్కడ అక్కడిదిక్కడ అయ్యే అవకాశం కూడా లేదు. వాళ్ళపైన ఒక్కసారిగా అందరి మీదకి వదిలాడు బాణాలు. రుక్మపుంకాశ్చ విసిభాః దీప్తా హేమ విభూషితాః తే భిత్వా రక్షసాం వేగాత్ వక్షాంసి రుధిరాప్లుతాః వినిష్పేతుస్తథా భూమౌ న్యమజ్జంతాసి నిస్వనాః. ఆ బాణాలు కాంచనాల్లాగా అవి చాలా పుంకాలంటే ఆ బాణానికి ముందేదైతే కొస ఉంటుందో అవి మెరుస్తూ ఉన్నాయి. అవి రాక్షసుల యొక్క వక్షస్థలాన్ని వేగంగా రావటం చీల్చేయటం రక్తసిక్తమైపోయాయి. మళ్ళీ బయటికి వచ్చేసాయి. అవి మళ్ళీ అవన్నీ వెళ్ళిపోయి అక్కడ రాముడి దెంతకే చేరుకున్నాయి. ఆ పిడుగుల శబ్దం ఎలా అయితే వస్తుందో అంత శబ్దం చేసుకుంటూ వచ్చి క్షణకాలంలో చీల్చేయటం రక్తసిక్తంగా శరీరాలు అయిపోవటం జరిగిపోయింది. తే భిన్న హృదయ భూమౌ చిన్నమూల ఇవ ద్రుమాః నిపేతుః శోణితాత్రాంగ వికృత విగతాసవః. ఇప్పుడు అప్పుడు దాకా వీళ్ళు చూసిన మానవులు అన్నవాళ్ళు సాధారణమైన వాళ్ళు, పైగా తపస్సులు చేసుకున్న వాళ్ళకి ఇంత విద్య రాదు, వాళ్ళు చేసేది ఏమీ లేదు. నిజంగా రాముడు యొక్క బలం తెలిసి ఉంటే, నిజంగా రాముడు యొక్క పరాక్రమాన్ని తెలిసి ఉంటే వీళ్ళు రావటానికి సాహసించేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు 99 మంది నేను చూసుంటాను. వాళ్ళు పెద్దగా ఏమీ చెయ్యలేరు కాబట్టి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి అంత శక్తి లేదు, వీళ్ళంత చెయ్యలేరు అన్నట్టుగా నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తాను. కానీ ఏ ఒక్కడో వస్తాడో నా నిర్ణయానికి తారుమారయ్యేలాగా మళ్ళీ ఒక ఘనకార్యాన్ని చేసి వెళ్ళిపోతాడు. నేను ఊహించనిది. అలాగే ఇక్కడ వీళ్ళు ఊహించలేదు. మా బలాలు ఎక్కువ అనుకున్నారు, మా ముందు ఇతనెంత అనుకున్నారు. కానీ రాముడు ప్రయోగించే బాణాల దాటికి వాళ్ళకి క్షణకాలంలో వక్షస్థలంలో గుచ్చుకోవటమే కాకుండా రక్తసిక్తమైపోయి వాళ్ళు భూమి మీద పడిపోతున్నారు. అలాగే వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ముక్కలు ముక్కలై పడిపోతున్నాయి. శ్రీరాముడి యొక్క బాణాల దెబ్బకి వాళ్ళ గుండెలు బద్దలైపోతున్నాయి. అవయవాలన్నీ కూడా రక్తంతో తడిసిపోయాయి. అక్కడ వాళ్ళు మొదలు నరికేసిన చెట్టులాగా ప్రాణాలు వదిలేసి ఆ భూమి మీద పడిపోతున్నారు. కొమ్మలు నరికిన చెట్టు ఉంటుంది, మొత్తానికి ఆ మొదలే నరికేస్తే చెట్టు పడిపోతుంది, కొమ్మ పడిపోతుంది, అన్నీ పడిపోతాయి. అలా వాళ్ళు పడిపోయారు. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధముచ్చితా పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజద్ భైరవస్వన. ఈ విధంగా నేలపైన పడిపోయిన ఆ రాక్షసుని చూసి శూర్పణకి ఇంకా కోపంతో ఊగిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరి వల్ల అయితే నాకు ఇలా అయితే నా కోరిక తీర్చలేదు సరికదా, మళ్ళీ నన్ను
అవమానిస్తూ నా ముక్కు చెవులు కోసారు. వీళ్ళని ఎలా అయినా చంపేయాలి. వాళ్ళని నేను రక్తం తాగాలనుకుంది. ఇప్పుడు ఎవరినైతే తీసుకొచ్చిందో వాళ్ళే చచ్చిపోయారు. అందుకని ఇంకా కోపం వచ్చేస్తుంది. పైగా ఒక పక్క కోపం, ఇంకో పక్క భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఇది ఊహించింది. ఇంతమందిని అవలీలగా పైగా ఇంత బలాలతో ఉన్నవాడిని తీసుకొస్తేనే అవలీలగా ఒక్కడే నుంచున్నాడు. ఇంత క్షణాల్లో అటు ఇటు చూసే లోపల చంపేసినట్టుగా చంపేశారు. అందుకుని వణికిపోతూ భయంతో కోపంతో అక్కడ గట్టిగా ఒక్క అరుపరిచింది. సానదంతి మహానాదం జవాచుర్పణక పునః ఉపగమ్య కరం సాతు కించిత్ సంశుష్క శోణిత పపాత పునరేవార్త సనిర్యాసేవ సల్లకి. అట్లా గొగ్గొరపాటుగా గట్టిగా అరుచుకుంటూ అంతే వేగంగా వెళ్ళిపోయి మళ్ళీ కరుడు దగ్గరికి చేరింది. ఆ దుఃఖంలో ఇలా పొంగి పొర్లుతున్న ఆ కోపాన్ని, ఆర్తిని అవన్నీ ఆపుకుని ఆయన మీద మళ్ళీ వెళ్ళిపోయి నేల మీద పడిపోయింది. ముక్కు చెవులు ఖండింపవైనప్పుడు ఏడుస్తూ ఎలా అయితే రక్తంలో తడిసిపోయి వెళ్ళి మొరపెట్టుకుని ఇంతమందిని మళ్ళీ సరిగ్గా తన కోరిక నెరవేర్చలేదు సరికదా వీళ్ళని తాగేద్దాం అనుకుని చంపేస్తారు అని అనుకుని వచ్చింది. అది ఇప్పుడు విఫలమైంది. అందుకని మళ్ళీ అంతే అలాగ అక్కడికి వెళ్ళి మళ్ళీ నేల మీద పడిపోయి ఆ ముఖంపై కొద్దిగా ఎండిపోయిన చారకలు ఏదైతే రక్తం అప్పుడే ఏదైనా మనకి కట్ అయితే అలా ధారలుగా వస్తూ ఉంటుంది. కాసేపు అయిపోయిన తర్వాత ఎండిపోతుంది. ఇప్పుడు ఆ ముఖం మీద రక్తం ఎండిపోయిన మరకలో చారికలు కట్టి అలా ఉన్నది. ఇప్పుడు బాధగా నిట్టూర్పులు విడుస్తూ భ్రాత సమీపే శోకాత ససర్చ నినదం మహు సస్వరం ముముచే బాష్పం విషన్న వదన తథా. అప్పుడు ఆమె ఎండిపోయిన జిగురుగల ఆ చెట్టులాగా కనిపిస్తూ ఎంతో శోకంలో బాధలో శూర్పణక ఆర్తనాదాలు చేస్తూ మళ్ళీ ఆ సోదరుడి మీద మళ్ళీ ఎక్కెక్కి ఏడుస్తుంది. ఇప్పుడు నా కోరిక తీరుతుందని అనుకుంటే ఆ కోరిక తీరలేదు సరికదా. కనీసం వెళ్ళి వాళ్ళు చచ్చిపోతే రక్తం తాగుదాం అంటే ఆ కోరిక తీరలేదు మళ్ళీ. ఇప్పుడు ఇంకా రోషం వస్తుంది. అందుకని మళ్ళీ వెక్కెక్కి ఎవరినైతే పంపించే వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు, వాళ్ళే చచ్చిపోయారు. నిపాతితాం దృశ్యరనేతు రాక్షసాన్ ప్రధావిత శూర్పణకా పునస్తతః వదంచ తేషాం నిఖిలేన రక్షసాం శశంస సర్వం భగినీకరస్య సా. రణరంగంలో రాక్షసులందరూ కూడా మరణించి పడిపోవట చూసిన శూర్పణఖ పరుగు పరుగున సోదరుడి దగ్గరికి వచ్చేసింది. ఆ వృత్తాంతాన్ని అంతా కూడా అతనికి వివరించి చెప్పింది. అంటే మనకున్న బలం ఎంత, మనకున్నది ఎంత, ఆ ఎంత అల్పుడు వాడిని చంపడం ఎంత అని అనుకున్నాడు. అందుకని 14 మందినే పంపాడు. కానీ అంత అవలీలగా యుద్ధం చేసి చంపేసినందుకు ఆ వృత్తాంతాన్ని అంతా కూడా వివరించి మళ్ళీ చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 20 సర్గా సంపూర్ణం.